ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలాసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, గత ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రిగా, అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంట్ సభ్యునిగా, మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయం ఆల్ పార్టీస్ had always supported in the assembly and outside, బట్ ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోలే. శాసనసభలో తీర్మానం చేసే వరకే ఈ ప్రక్రియ గతంలో నిలిచిపోయి ఉండేది. మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఎస్సీ కేటగిరైజేషన్ విషయం రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో ముందుకు పోయే విధంగా సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడడం జరిగింది.